ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూర ఎర్ర తోటకూర పులుసు చేస్తున్నాను. చాలా సింపుల్. ఎలా అంటే జస్ట్ పోపు వేసి, పోపులో ఆవాలు మెంతులు వేస్తే చాలు. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా కొంచెం మగ్గాక తరుక్కున్న ఎర్ర తోటకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు నేను పక్కన చింతపండు పుల్ల రెడీ అయిపోయింది కదా, ఆ చింతపండు పుల్ల వేసుకొని మన కన్సిస్టెంటీ బట్టి పిండి పెట్టుకోవచ్చండి. నేను ఇంకొంచెం చారుపొడి కూడా వేసాను. నా చారుపొడి సాంబార్ పొడి ఒకటే, అన్నిటికీ ఒకటే చేస్తాను నేను, సరిపోతుంది. ఎందుకంటే కందిపప్పు చాలా మంచిది. ఇందులో అన్నిటికన్నా డిఫరెంట్ ఏంటంటే నేను కొంచెం కొబ్బరి వేసాను. నాకు కొబ్బరికాయ చాలా ఇష్టం, ఇది నేను ఇట్లో వేస్తుంటాను. దాన్ని బట్టి ఇంకొంచెం పిండి పెట్టేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు వేసుకొని పోపు వేసుకొని అయిపోతుంది. అంతే, సింపుల్.